ఫోమో ఫోమో అనుకుంటూ పరిగెడుతున్నారా జీవితంలో? డబ్బులు బాగా సంపాదించారా? ఆస్తులు కొనేసారా? ఇల్లులు కొన్నారా? హసిల్ కల్చర్ మన మైండ్కి ఏం చేస్తుంది? ఫోమో ఇస్తుంది. ఫోమో అంటే ఏంటంటారా? పార్టీ చేసుకుంటున్నారు, నేను చేసుకోవట్లే, కోట్లు కోట్లు సంపాదిస్తున్నాను, నేను ఇంకా లక్షల్లోనే ఉన్నా, పెద్ద ఇల్లు కట్టేశారు, నాది ఇంకా చిన్నగానే ఉంది, ఫారెన్ ట్రిప్లు వేస్తున్నారు, నేను పక్క ఊరికి కూడా ట్రిప్ వేయలే. ఈ ఫోమో ఎందుకు వచ్చింది అసలు మనకి? ఫోమో ఏం చేస్తుంది మనకి? ఇవన్నీ అవసరమా? టార్చర్ చేస్తుంది. ఇందులోంచి ఎలా బయటికి పడాలి? మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ నేను ఎలా కోపప్ అవుతున్నానో చెప్తా. జాయింట్ ఫ్యామిలీ కల్చర్ నడిచింది. కొంతమందికి జనరేషనల్ వెల్త్ గిఫ్ట్గా వచ్చింది. ఒక నిమిషం పాజ్ తీసుకోండి. అసలు ఎందుకు ఇలా పరిగెడుతున్నా, ఎందుకు ఇలా భయంలో ఇరుక్కున్నా, అసలు నాకు ఏం కావాలి? కాన్షియస్ బ్రెయిన్కి సబ్ కాన్షియస్ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయి పరిగెడుతున్నాం జీవితంలో. కనెక్షన్ ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు మనం లూజ్ అయిపోతాం. అప్పుడు ఈ ఫోమోలు వస్తాయి. సో ఈ ఫోమో నుంచి ఎలా బయటపడాలి? ఇట్స్ నాట్ అ ప్రివిలేజ్, ఓకే, ఇట్ ఈస్ బేసిక్ నీడ్. మనకు కావాల్సింది. ఎవరి బ్రెయిన్ వాయిసెస్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. నాకేం కావాలో తెలియాలి, నాకేం కావాలో ఎలా తెలియాలి? మైండ్ఫుల్ లివింగ్. మైండ్ఫుల్ అంటే ఏంటి?